ఫ్రెండ్స్, మనందరం సినిమాలు చూస్తున్నాం కదా. ఆ సినిమాలలో కొన్ని సినిమాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. అట్ ద సేమ్ టైం ఒక మంచి సందేశాన్ని ఇస్తాయి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా కూడా అలాంటి కోవకు చెందిందే. ఎందుకంటే మన దేశంలో ఏవైనా ఒక బర్నింగ్ ఇష్యూస్ ఉంటే ఫస్ట్ కులము, 2 మతము, 3 ప్రాంతం. ఈ 3 ఇష్యూసే మనుషుల్ని కానీ, ప్రాంతాలను కానీ, లేదంటే మన దేశాన్ని ప్రభావితం చేసే అంశాలు. అయితే ఇలాంటి అంశాలతో పాటు ఇంకొక అంశం కూడా ఉంటుంది. అదే రెసిజం. అంటే మనిషి యొక్క స్కిన్ టోన్ బట్టి, అంటే మనిషి యొక్క స్కిన్ కలర్ని బట్టి ఒక డిస్క్రిమినేట్ చేసే ప్రాసెస్ని రెసిజం అంటారు. దానితో అలాంటి ఒక కాన్సెప్ట్ తోటి, అలాంటి కాంటెంట్ తోటి వచ్చిన సినిమానే మార్గాన్. అయితే ఇప్పటి వరకు ఇలాంటి కాన్సెప్ట్ తోటి చాలా వరకు సినిమా రాలేదు. అయితే లియో జాన్ పాల్ ఎవరైతే దీన్ని డైరెక్ట్ ఉన్నాడో ఈ సినిమాను మాత్రం సూపర్గా తీశాడు. అంటే ఒక స్టోరీని పర్ఫెక్ట్గా రాసుకొని దానికి ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేని యాడ్ చేసి ఆ కంటెంట్ని ఎంగేజింగ్గా చేస్తే ఎంత బాగుంటుందో ఈ సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఒక సిరీస్ ఆఫ్ మర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మర్డర్స్ని ఇన్వెస్ట్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అయితే ఆ సినిమా మొత్తం మీరు చూస్తే ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంటాయి, టర్న్స్ ఉంటాయి. అంటే సినిమా మొత్తం దాదాపు 2 hours 10 minutes ఉంటుంది. ఫస్ట్ 2 hours మాత్రం సినిమా ప్లెయిన్గా నడుస్తూ ఉంటుంది. ఆ మర్డర్స్ని, మిస్టరీని ఛేదించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే లాస్ట్ 10 minutes మాత్రం మైండ్ బ్లాంక్ అవుతుంది. అంటే ఫస్ట్ 2 hours జరిగిన స్టోరీకి లాస్ట్ 10 minutes జరిగే స్టోరీకి సంబంధం ఉండదు. లాస్ట్ 10 minutesలో అసలు ఈ సినిమాలో ఎవరు కల్ప్రిట్, ఎవరు విక్టిమ్ అనేది తెలుసుకోవడానికి లాస్ట్ 10 minutes ఉంటుంది. లాస్ట్ 10 minutesలో మనకు ఎవరైతే కల్ప్రిట్ ఉన్నాడో, మనం అప్పుడు దాకా విక్టిమ్ అనుకున్న వ్యక్తి, ఆ వ్యక్తే కల్ప్రిట్ అని తెలిసినప్పుడు మాత్రం మనకు మైండ్ బ్లాంక్ అవుతుంది. నేనైతే ఈ సినిమా చూసినప్పుడు మాత్రం అసలు లిటరల్గా వావ్, ఇది ఎలా తీశారా అనిపించింది. అంటే ఎందుకు ఇంత బాగా చెప్తున్నానంటే, దెర్ ఇస్ అ పాజిటివ్ మెసేజ్. అంటే వెన్ పీపుల్ ఆర్ అబ్సెస్డ్ విత్ ద ఫెయిర్నెస్, అంటే మనుషులు అనేవాళ్ళు తెల్లవాళ్ళని, అంటే తెల్లగా ఉన్న వాళ్ళని ఎక్కువ లైక్ చేసి, వాళ్ళకి రెస్పెక్ట్ చేసి, నల్లగా ఉన్న వాళ్ళని వాళ్ళు డిస్క్రిమినేట్ చేయడం అనేది ఈ సినిమాలో మెయిన్గా చూపించిన ఒక పెద్ద కాన్సెప్ట్. సో రెసిజం మీద నాకు తెలిసి చాలా రోజుల నుంచి సినిమాలు రాలేదు. ఈ సినిమా మాత్రం పర్ఫెక్ట్గా రెసిజం వల్ల ఇంపాక్ట్ అయ్యే కెరీర్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు సమాజంలో ఒక సైకోగా మారితే ఎలా ఉంటుందని చెప్పేసి సినిమా చూపించింది. మీకు ఖచ్చితంగా ఈ సినిమా అయితే మీకు నచ్చుతుంది. ఒకసారి చూడండి, చూసి మీకు కింద ఒక కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.